హలో నా తెలుగు ప్రజలారా, మీకు వందనం అభివందనం. ఈరోజు టాపిక్ వచ్చేసి ఆనాటి కాలం గురించి మాట్లాడుకుందాము. చిన్న షార్ట్ వీడియో, నాకు తెలిసినంత మాత్రమే చెప్పగలుగుతాను. ఇందులో ఎలాంటి తప్పులున్నా క్షమించండి. తెలిసి తెలియకుని మాటలు దొరలొచ్చు, నన్ను మన్నించండి. ఓకే, బై స్టార్ట్ ఈ వీడియో. ఈరోజు నేను మాట్లాడే టాపిక్ వచ్చేసి ఆనాటి కాలం ఎలా ఉండేది. ఈ రోజుల్లో కూడా చాలామంది అంటారు ఆనాటి కాలం బాగుండేది. ఎందుకు గుర్తు చేస్తున్నారు? మరి ఎందుకు గుర్తు చేస్తారు? ఆ రోజు బాగలేకుంటే ఈరోజు ఎందుకు గుర్తు చేస్తారు చెప్పండి. మీరు ఏదో ఒకటి ఆస్వాదిస్తే ఉంటే, దాని గురించి మీకు ఎంత అనుభవం ఉంటే మాత్రం మీరు ఈరోజు మళ్ళీ ఎందుకు గుర్తు చేస్తారు? ఆనాటి కాలం తెలుసా? లెట్స్ గో, మాట్లాడదామా? ఏనాటి కాలం 100-150 సంవత్సరాల ముందు, ఆపై ముందు ఎలా ఉండేది? బలగం, బంధం, ప్రేమానురాగాలు, అనుబంధాలు ఎలా ఉండేవి? అమ్మ, నాన్న, తల్లి, తండ్రులు, అక్క, బావ, పిన్నీలు, బాబాయిలు, అత్త, మేనత్త ఎలా ఉండేవారు కలిసిమెలిసి తెలుసా? నాకు తెలిసిన చిన్న విషయాన్ని గుర్తు చేస్తాను. అప్పటి కాలంలో మా తాతలు వాళ్ళ అన్నదమ్ములు, అక్క చెల్లెలు, మేనత్తలు అందరూ కలిసిమెలిసి హ్యాపీగా ఉండేది. వాళ్ళు ఒక పూట తిండి లేకున్నా సరే బాధపడేవాళ్ళు కాదు. ఉన్న దాంట్లో సర్దుకొని అందరూ కలిసిమెలిసి జాయింట్ ఫ్యామిలీ, ఒక 20 మంది 30 మంది ఉండేవారు ఒక్క ఇంట్లో. అందరూ కలిసిమెలిసి తినేవారు. ఆ రోజుల్లో ఈ కరెంటు ప్రాబ్లం ఉండేది. అప్పుడు దీపం పెట్టుకొని కూర్చొని తినేవారు. రాత్రిపూట అయితే చంద్రుని వెలుతురులో బయటనే కూర్చొని తినేవాళ్ళు, బయటనే పడుకునేవారు. అప్పట్లో ఒక్క చోటు నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళాలంటే, ఒక్క ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళాలంటే, వాళ్ళ బంధుత్వాలు ఏమైనా పండగలు పప్పులు పిలిస్తే వాళ్ళు ఆ రోజు రాత్రే బయలుదేరేవాళ్ళు నడుచుకుంటా. ఈ రోజుల్లో ఇక్కడి నుంచి ఒక 100 మీటర్ కానీ కిలోమీటర్ కానీ పోవాలంటే చాలా బద్ధకం. ప్రతి విషయానికి బైక్, సైకిల్, స్కూటీ, కార్ కావాలి అంటారు ఈరోజు పిల్లలు. అంటే అంత బలం, శక్తి